అలాగే మేము పిలిచిన వెంటనే మీకున్నటువంటి పనులన్నింటినీ పక్కన పెట్టి మీ పిల్లల భవిష్యత్తే పరమావధిగా భావించి ఇక్కడికి విచ్చేసినటువంటి తల్లిదండ్రులకు వందనం, విద్యార్థులకు శుభాశిస్సులు. మేము ఎవ్రీడే ప్రతి రోజు ప్రతి క్లాసు మేము చెప్తూనే ఉంటాం. ఏం చెప్తుంటాం? మీరు బాధ్యతగా ఉండండి. బాధ్యత అంటే ఏమి? మనం చేయాల్సిన పనే బాధ్యత. ఏం పని చేయాలా? మన ఉన్నతి కోసం, మన భవిష్యత్తు కోసం, సమాజంలో మంచి వ్యక్తులుగా చలామణయ్యేందుకు. అన్నిటికీ మించి ఇప్పుడు సమాజంలో జరుగుతున్నది ఏంటంటే ప్రతి వ్యక్తి మరో వ్యక్తిని మోసం చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తున్నాడు. ఆ మోసపోకుండా ఉండేందుకే ఈ చదువు, ఈ జ్ఞానం. ఎందుకంటే చదువు అనేది ఉద్యోగం కోసమే కాదు, సమాజాన్ని చదవడం కోసం, సమాజంలో ఎవడు మంచివాడు, ఎవడు మనవాడు, ఎవడు మోసగాడు అని తెలుసుకునే ప్రయత్నం మేము అప్పుడప్పుడు లైవ్ ఎగ్జాంపుల్ ఇస్తుంటాం. ఇప్పుడు కూడా మీకు చెప్పేది ఒకటి ఆల్రెడీ చెప్పినారు. అంటే మామూలుగా నేను జాబ్లో జాయిన్ అయినప్పటి నుంచి ప్రతిసారి అంటే అడ్మిషన్ అయిన తర్వాత మధ్యలో ఎగ్జామ్ ఫీజు కట్టించుకున్నప్పుడు అటెండెన్స్ చూస్తూ ప్రతి పేరెంట్ను పిల్లోడు రాకపోతే ఖచ్చితంగా ఫోన్ చేస్తాను. నేను ఫస్ట్ నుండి అదే పని చేస్తున్నాను. అదే పని చేస్తున్నాం కాబట్టినే పిల్లలు, పేరెంట్స్, టీచర్ ముగ్గురు కలిసి టీం వర్క్ చేస్తేనే మీ భవిష్యత్తు బాగుంటుంది. అలా కాకుండా ఓన్లీ టీచర్ కూడా చదువు చెప్పి పేరెంట్ చదవకపోతే అసలు అది టీం వర్క్ కాదు, ఆ పిల్లోడు ఫెయిల్యూర్ అవుతాడు. అట్లాగే పిల్లోడు పేరెంట్ బాగుండి లెక్చరర్ చదువు చెప్పకపోయినా కూడా ఫెయిల్యూర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అందుకోసమని మేము ఏం చేస్తామంటే అడ్మిషన్ అయిన వెంటనే పేరెంట్ ఫోన్ నెంబర్ తీసుకుని అడ్మిషన్ వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని పేరెంట్తో ఖచ్చితంగా మాట్లాడతాం. ఇవన్నీ ముందు నుంచినే ఆ పని రొటీన్గా జరుగుతూ ఉంటుంది. ఎందుకు? ఎప్పుడైనా కానీ ఇక్కడ ఉన్న కామర్స్ పిల్లలకైతే ఖచ్చితంగా అందరికీ తెలుసు. 2-3 రోజులు రాకపోతే వెంటనే ఫోన్ చేస్తాం. ఒకవేళ పిల్లలు కూడా ఏమైనారంటే నేను ఫోన్ చేయకపోయినా కూడా వాళ్ళే వచ్చి పేరెంట్గా ఫోన్ చేస్తాను, సార్ ఈరోజు మా పిల్లలు రాలేదు. ఎందుకలా? మీ పిల్లడు కాలేజ్కి వస్తున్నాడా లేదా, మీ పాప కాలేజ్కి వస్తుందా లేదా అని ఒక్కసారి యాక్టివ్ చేసినామంటే మీ పిల్లడు చెడిపోయే ప్రసక్తే ఉండదు. ఎందుకలా అంటే కాలేజీకి వచ్చిన వాడు 1 రోజు గమ్మున ఉంటాడు, 2 రోజులు గమ్మున ఉంటాడు, 3 రోజులు గమ్మున ఉంటాడు, 4వ రోజు బుక్ వైపు చూస్తాడు. ఎందుకంటే గమ్మున ఉండే పరిస్థితి ఉండదు. ఎప్పుడైతే బుక్ వైపు చూసినప్పుడు ఒక రోజు ఒక లైన్ నేర్చుకుంటాడు, ఒక 4 రోజులు 5 రోజుల తర్వాత ఒక పేరెంట్ నేర్చుకునే ప్రయత్నం చేస్తాడు, అదే అలవాటు పడతాడు. ఎవరైనా ఒక వ్యక్తి ఒక పనిని 21 డేస్ 21 రోజులు కంటిన్యూగా చేస్తే అది అలవాటు పడుతుంది. ఆ అలవాటు వ్యసనంగా మారుతుంది. చదువు మీకు వ్యసనంగా మారాలి. అలవాటు ఏమి? చెడు లక్షణాలు కాదు, వ్యసనంగా మారాల్సింది. చదువుకోవాలి, జ్ఞానం ఆర్జించాలనేది వ్యసనంగా మారాలి. ఎప్పుడైతే అట్లీస్ట్ మనకున్న ఈ తక్కువ సమయం, దాదాపుగా డిసెంబర్ నెలలో ఒక 25 రోజులు, జనవరి నెలలో ఒక 31 రోజులు, ఫిబ్రవరి నెలలో ఒక 15 డేస్, అన్నీ కలుపుకుంటే కూడా ఒక 60-65 రోజులు మనకున్న సమయం. ఈ సమయాన్ని మీరు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకున్నా మీరు మంచి మార్కులతో పాస్ అవుతారు. అట్లాగే భవిష్యత్తులో ఇప్పుడు ఆల్రెడీ మనం ఎదుర్కొన్నటువంటి వాతావరణం కూడా అంత కరెక్ట్గా లేదు. అంటే ఏమవుతుంది? ఒకరోజు ఎండ వస్తే ఇంకో రోజు చలి అవుతుంది, వర్షం వస్తుంది. ఈ వాతావరణంలో ఆరోగ్యం కూడా కాపాడుకోవాలి. ఎందుకంటే నీకు ఆరోగ్యం బాగుంటేనే నువ్వు బాగా చదువుకుంటావు. దాంతోపాటు ఇంకొంచెం పెరిగితే ఎండాకాలం వచ్చిందంటే కొన్ని సందర్భాలలో మనమంతా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాం కదా, పవర్ కట్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీకు ఇచ్చే సలహా ఏంటంటే ఎక్కువ సమయం కాలేజీలో ఉంటారంటే
డే లైట్ను ఉపయోగించుకోండి. పగలులోనే పగటి పూటనే ఎక్కువగా చదువుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే నేను రాత్రిలో చదువుకుంటా అంటే కరెంట్ పోతుంది, మనకు సాకు దొరుకుతుంది. ఏమి కరెంట్ లేదు కాబట్టి ఏం చేయాలా? పండుకోవాలి, నిద్రపోవాలి కదా. అట్లా కాకుండా పగలపూట చదువుకుంటే రాత్రిపూట నిద్రపోవచ్చు. ఇంకొకటి మేడం గారు చెప్పినట్లు దయచేసి తల్లిదండ్రులందరికీ చేతులు జోడించి నమస్కరిస్తున్నా. మీ పిల్లలు బాగుపడాలంటే దయచేసి ఫోన్ను దయచేసి వాళ్ళకి ఇవ్వద్దండి. ఎగ్జామ్స్ జరిగాయి రోజులు, ఎగ్జామ్స్ వరకు ఎప్పుడైతే ఫోన్ పక్కన పెడితే మీ పిల్లలు ఇప్పుడు అంటే ఇప్పుడున్న జనరేషన్ చాలా చాలా తెలివైన వాళ్ళు. మనం అనుకుంటాం మా పిల్లోడు తెలివిలేనోడు, మా పిల్లోడు వద్దు, మా పిల్లోడు చదువు రాదు. ఇది తప్పు, ఖచ్చితంగా తప్పు. మన పిల్లలందరూ తెలివైన వాళ్ళే. వాడికి మనం అవకాశం ఇవ్వాలా, వాడికి చదువుకునే అవకాశం ఇవ్వాలా. సెల్ ఫోన్ చూసే అవకాశం ఇస్తున్నాం, బజార్లు తిరిగే అవకాశం ఇస్తున్నాం, టీవీని చూసే అవకాశం ఇస్తున్నాం. వీటన్నిటిని పక్కన పెట్టండి. మీ పిల్లలు బాగుండాలంటే సెల్ ఫోన్ ఒక్కటి పక్కన పెట్టు, ఆటోమేటిక్గా సెల్ ఫోన్ చూడకపోతే ఇంకేం చూడాలా? ముక్కు చూడాల్సిందే. టీవీ ఉంటుంది, టీవీ ఎంతసేపు చూస్తాడు? రాత్రి అంతా 12 గంటల వరకు చూస్తాడా? చూడు 9 వరకు చూస్తాడు. 9 అయితే ఏం చేస్తావు? పెద్దవాళ్ళు ఏం చేస్తారు? ఫస్ట్ టీవీని ఆఫ్ చేయంటాడు. అదే సెల్ ఫోన్ అయితే దుప్పటి కప్పుకొనైనా చూస్తాడు. చూడొచ్చా లేదా? చూసే అవకాశం ఉందా లేదా? మీరందరూ ఆ పని చేస్తూ ఉంటారు. టీవీని ఆ పని ఉండదు, ఆ పరిస్థితి ఉండదు. హెడ్ ఫోన్స్ పెట్టుకుంటాడు, దుప్పటి కప్పుకుంటాడు. ఎప్పుడు తెలుస్తుంది? అది స్విచ్ ఆఫ్ అయిపోయే వరకు సమయం తెలియదు. కాబట్టి దయచేసి దానిని పక్కన పెట్టండి. ఎప్పటి వరకు? ఎగ్జామ్స్ అయిపోయే వరకు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వాడద్దని మేము చెప్పాం, వాడండి. అప్పటి వరకు దీన్ని దయచేసి తల్లిదండ్రులకు మేము చేసే విన్నపం అదే. ఈ 17-18 సంవత్సరాల తర్వాత వీళ్ళు ఆలోచన జ్ఞానం వస్తుంది, విచక్షణ జ్ఞానం వస్తుంది. అది వచ్చినప్పుడు ఏమవుతుంది? వాళ్ళే మీకు చెప్తారు, అమ్మా ఇది తప్పు, నాన్న ఇది కరెక్ట్, ఇది రాంగ్ అని చెప్పి ఎప్పుడైతే చెప్తారో ఇంకా మీరు వాళ్ళ వైపు చూడాల్సిన అవసరం లేదు. మీరు వాళ్ళని ఫ్రీగా వదిలేయచ్చు. ఎంత ఫ్రీగా అంటే అంత నమ్మకంగా వదిలేయచ్చు. వాడు చెడిపోయే అవకాశం ఉండదు, నష్టపోయే అవకాశం కూడా ఉండదు. కాబట్టి దయచేసి ఒక 2-3 సంవత్సరాల కాలం మీ పిల్లల్ని కాస్త కంటికి రెప్పలా కాపాడుకోండి. అలా కాపాడుకుంటే వీళ్ళు భవిష్యత్తు నిర్మాతలు. మీ పిల్లలు ఒక్కరు బాగా చదువుకొని బాగుపడితే 3 తరాలు బాగుపడతాయి. 3 తరాలు. ఒకటెవరు? తల్లిదండ్రులుగా మీరు. మీ పిల్లోడు బాగున్నాడంటే వాళ్ళు పెట్టకపోయినా సరే తృప్తిగా కొంతకాలం బతికేస్తారు. బతుకుతారా లేదా? అట్లాగే మీ పిల్లల భవిష్యత్తు. వాడు ఉద్యోగం చేస్తే ఏదో పని చేస్తే వాడి జీవితం బాగుంటుంది. వాడు బాగున్నాడంటే వాడి తరువాత తరం వాళ్ళ పిల్లలు చదివిస్తాడా లేదా? చదివించుకుంటాడా లేదా? చదివించుకుంటాడు. సరైన మార్గంలో వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు అందరికీ, వచ్చిన తల్లిదండ్రులందరికీ ఒకటే విన్నపం, వాళ్ళని బాగా చూసుకోండి. ఆ ఒక్కటి కొంచెం పక్కన పెట్టి చదువుకుంటున్నారా లేదా చూడండి. వాళ్ళకి సార్ చెప్పినట్లు తెల్లవారు లేసే అవకాశాన్ని మీరు ఇవ్వండి. ఎందుకంటే పిల్లలు కాబట్టి నిద్రపోతుంటారు. వాళ్ళు లేపండి, లేపి వేడి నీళ్ళు ఇచ్చి మొహం కడుక్కోమని, అవసరమైతే టీనో కాఫీనో వాళ్ళకి ఏది అలవాటు ఉంటే పాలు ఇచ్చి చదువుకోమని చెప్పండి. వాడికి ఫెసిలిటీ ఇచ్చినప్పుడు ఒకసారి లేకపోయినా ఒకసారైనా ఆలోచిస్తాడు. ఏమని? నాకు మా తల్లిదండ్రులు ఇన్ని అవకాశాలు ఇస్తున్నారు, నా కోసం ఇంతగా కష్టపడుతున్నారు. మనిషిలో మార్పు అనేది ఎక్కడో ఒక చోట వస్తుంది. ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం మీరు చేయాలా, మేము చేయాలి. మరి పిల్లలు వాళ్ళకి తెలియదు, తెలియజేయాల్సినటువంటి బాధ్యత మన ఇద్దరి మీద ఉంది. కాబట్టి వీటన్నిటినీ పాటిస్తారని అనుకుంటూ పిల్లలందరికీ ఆశీర్వదిస్తూ పెద్దలకి వందనం తెలియజేస్తూ థ్యాంక్ యూ.